మరోసారి వైసీపీపై ఘాటు విమర్శలు సంధించారు జనసేన నేత నాగబాబు. వైసీపీ హిందూ ద్రోహి అని, జగన్ బాబా అండ్ కో పాలు వెన్న లేకుండా నెయ్యి తీశారని, ఇది పాపం ద్రోహం అని మండిపడ్డారు. ఇది హిందూ ద్రోహి వైసీపీతో మనం ఆడుకునే సెకండ్ ఇన్నింగ్స్. మనం చిన్నప్పుడు మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అనే కథలు వినేవాళ్ళం. కొందరు సిద్ధులు నీళ్లలోంచి నూనె తీశారని, దాంతో దీపాలు వెలిగించారనంటే ఒకప్పుడు నేను అసలు నమ్మేవాడే కాదు. కానీ మన జగన్ బాబా అనుకో పాలు వెన్న లేకుండా నెయ్యి తీశాక అవన్నీ నమ్మక తప్పట్లేదు. వైఎస్ఆర్సీపీ హయాంలో టీటీడీ చేసిన పని ఇదే. చుక్క పాలు కానీ బొట్టు వెన్న కానీ లేని ప్రమాదకరమైన కెమికల్స్తో ఫేక్ గీని 60 లక్షల కేజీలకు పైగా స్వామివారి డబ్బుతో కొని ప్రసాదం తయారు చేసి భక్తులకు పంచిపెట్టారు. ఎంత పాపం, ఎంత ద్రోహం ఇది. సుప్రీంకోర్టు ఆర్డర్స్తో నియమించబడ్డ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ 1.5 సంవత్సరం పాటు దేశం మొత్తం తిరిగి జల్లెడ పట్టి కనుక్కున్న విషయం. పాలు వెన్న ఏమాత్రం లేకుండా పూర్తిగా కెమికల్స్తో, రకరకాల ఆయిల్స్తో, చెత్త ఎసెన్స్లతో తయారైనటువంటి నెయ్యిని స్వామివారి